నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది కామెంట్ సెషన్లో అట్లా వాట్సాప్లో నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం యూఏఎన్ నెంబరు యాక్టివ్ చేద్దామని చెప్పేసి యుమాంగ్ యాప్ నుంచి వెళ్తే కనుక అవట్లేదు. సో సంథింగ్ టెక్నికల్ ఇష్యూ అక్కడ చూపిస్తుంది, ఏంటని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే పీసీలో చూపిస్తాను మీకు విజిబిలిటీ కోసం. ఓకేనా? సో మీరు మొబైల్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఫేషియల్ అథెంటికేషన్ సెక్షన్లో మీకు యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్, యూఎన్ యాక్టివేషన్ అండ్ ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్స్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. సో వీటిలో యూఎన్ యాక్టివేషన్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ 3 కూడా పనిచేయలేదు లాస్ట్ టైము. సో ఇప్పుడు కూడా మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక ఇప్పుడు యూఎన్ యాక్టివేషన్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు ఇప్పుడు ఈ స్క్రీన్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా? మీకు సంబంధించిన యూఎన్ నెంబరు, అలాగే మీకు సంబంధించిన ఆధార్ నెంబరు అండ్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఓటీపీ సెండ్ చేశారనుకోండి, మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు వెరిఫై చేసుకుంటే కనుక మీ సంబంధించిన డీటెయిల్స్ కనబడతాయి. అన్నీ ఓకే అనుకుంటే కనుక సో ఫైనల్గా మీరు సబ్మిట్ చేస్తే మీకు మీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మీ మొబైల్కి అయితే ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ వారు పంపిస్తారన్నమాట. సో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? సో లాస్ట్ టైం మనకి ఇది అవ్వలేదు, అంటే నిన్నటి వరకు మనకి ఈ సర్వీస్ అనేది అందుబాటులో లేదనమాట. ఓకేనా? సో టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది కాస్త మనకి అందుబాటులో లేదు. సో ఇప్పుడైతే మీకు అందుబాటులో ఉందండి. యూఎన్ యాక్టివేషన్ ఎవరైనా చేసుకోవాలంటే కనుక మీరైతే చేసుకోవచ్చు. బట్ మీకు ప్రైమరీగా ఏంటంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ అయితే ఉండాలి. ఆ విషయాన్ని మీరు గమనించండి. లాస్ట్ వీడియో మీకు చెప్పాను. ఓకే? సో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ ప్రక్రియ ఏదైతే యూఎన్ యాక్టివేషన్ ఉందో సో దీన్ని మీరు చేయండి. మీ సంబంధించిన యూఎన్ నెంబర్, మీ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఆధార్ డేటాలోను అలాగే ఈపీఎఫ్ డేటాలోను మిస్ మ్యాచ్ అయినా కానీ ఎంచగా ఇక్కడి నుంచి అయితే యూఎన్ యాక్టివేషన్ అయిపోతుంది. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మిస్ మ్యాచ్ అయినా పర్లేదు, బట్ ఆధార్ తప్పనిసరిగా యూఎన్కి అయితే లింక్ అయి ఉండాలి. సో లింక్ అవ్వకపోతే కనుక మీరు డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ అయితే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఆధార్ అనేది లింక్ చేయించుకోండి. ఓకే? లేకపోతే మీరు ఈ ప్రక్రియ ద్వారా కూడా యూఎన్ అయితే యాక్టివ్ చేసుకోలేరు. ఓకేనా? సో చూశారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి ఈ ఫెసిలిటీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే అందుబాటులో ఉంది, త్వరగా చేసుకోండి, మళ్ళీ తర్వాత చెప్పలేం. ఓకే? ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మన దేశంలో వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన నడుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not